హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. "ఒరే టింకు, ఈ కాఫీ పట్టుకెళ్ళి మీ అమ్మకి ఇయ్యరా" అన్నాడు వంటింట్లోంచి వెంకటేశం పిల్లవాణ్ణి బ్రతిమాలుతూ. "నేనివ్వను, నువ్వే వెళ్ళు" అంటున్నాడు బొమ్మలతో ఆడుకుంటూ ముద్దుగా. "ఏంటండీ, చిన్నపిల్లాడికి పని చెప్తారు? మీరు వచ్చి ఇవ్వలేరా?" అంటూ ఉరిమింది సుబ్బలక్ష్మి హాల్లో టీవీ చూస్తూ. సుబ్బలక్ష్మి పొద్దున్నే లేస్తోంది. 8 గంటలకు టీవీ పెట్టుకుంటుంది. టీవీలో "మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే" అనే కార్యక్రమం వస్తోంది. దాంట్లో ఆరోగ్యానికి ఏమేమి తినాలో చెప్తారు. అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తోంది సుబ్బలక్ష్మి. తర్వాత టీవీ ప్రోగ్రాములు వ్యాయామం గురించి, యోగాసనాల గురించి చెప్తారు. వెంటనే టీవీ కట్టేస్తోంది. సుబ్బలక్ష్మి యోగాసనాలు చేయలేదు. పొట్టిగా, లావుగా ఉంటుంది. వెంకటేశు ఉదయాన్నే లేచి కాఫీ పెడతాడు. టిఫిన్ చేసి మధ్యాహ్నంకి అన్నం వండుతాడు. తాను డబ్బాల్లో తీసుకుని వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఆదరాబాదరాగా. పనిమనిషి వచ్చి గిన్నెలు తోమి గుడ్డలు ఆరేసిపోతోంది. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ వెంకటేశు అన్నం వండుతాడు. సుబ్బలక్ష్మి చుట్టుపక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెబుతూ హాయిగా గడుపుతుంది. మధ్యాహ్నం అంతా టీవీ చూస్తోంది. టింకును స్కూల్లో వేశారు. మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ బస్సులో స్కూలుకి వెళ్తాడు. 3వ తరగతి చదువుతున్నాడు. తల్లి గారాబం. ఎప్పుడూ అల్లరిచిల్లరగా పిల్లలతో ఆటపాటలతో గడుపుతాడు. తండ్రిని అస్సలు లెక్క చేయడు. వెంకటేశు తన ఫ్యామిలీని తానే నాశనం చేసుకున్నాడు. ఇంట్లో భార్య మీద అధికారాన్ని పోగొట్టుకున్నాడు తెలివి తక్కువతనంతో. "ఏమే సుబ్బీ, కాఫీ తీసుకురా. ఏం చేస్తున్నావు? ఏమిటి ఇంత ఆలస్యం?" అంటూ టీవీ చూస్తూ అరుస్తున్నాడు గట్టిగా వెంకటేశు భార్య మీద. "వస్తున్నానండి, ఇదిగో తీసుకొస్తున్నాను" అంటూ వంటింట్లోంచి భయపడుతూ మెల్లగా వచ్చింది సుబ్బలక్ష్మి. "ఏమిటో నా కర్మ, నీలాంటి భార్య దొరికింది. చస్తున్నా నీతో వేగలేక. అన్నం వండడం రాదు, కాఫీ పెట్టడం రాదు, పని బాట రాదు. ఎలా పెంచారే మీ అమ్మా నాన్న నిన్ను?" పొద్దున్నే సుప్రభాత సేవ మొదలైంది. "ఇదిగోనండి కాఫీ" అంటూ భయం భయంగా తీసుకువచ్చి కప్పు టీపాయ్ మీద పెట్టింది సుబ్బలక్ష్మి. "అక్కడ పెట్టావెందుకు? నా చేతికి ఇయ్యలేవా?" అంటూ అరిచాడు వెంకటేష్. భయపడుతూ "ఇదిగోనండి" అంటూ చేతికి అందించింది సుబ్బలక్ష్మి. "కాఫీ అప్పుడే చల్లారిపోయింది. వెళ్ళి ఇంకొంచెం వేడి చేసి పట్టుకురా" అని అరిచాడు మళ్ళీ. సుబ్బలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ కాఫీ కొద్దిగా వెచ్చపెట్టి పట్టుకొచ్చింది. "ఆ మొహం చూడు, ఎంతో అమాయకంగా పెడతావు. మీ అమ్మా నాన్న నాకంటగట్టారే. చదువు సంధ్య లేదు. 10వ తరగతి పాసయ్యావని చెప్పారు. అంతా అబద్ధం. నీకు ఒక్క తెలుగు అక్షరం ముక్క కూడా రాదు. 8వ తరగతి వరకు చదువుకున్నానని చెప్తున్నావు. శుద్ధ ముద్ద అవతారం. మా అమ్మా నాయన మీకు అబద్ధం చెప్పలేదండి. అత్తయ్య గారికి, మామయ్య గారికి నిజమే చెప్పారు. వాళ్ళే మీతో అబద్ధం చెప్పారు" అంది సుబ్బమ్మ. "నోర్మొయ్, ఎదిరించి మాట్లాడుతున్నావా? ఏంటనుకుంటున్నావు? మొగుడా మజాకా?" అంటూ ఉరిమాడు. "వెళ్ళి టిఫిన్ డబ్బా కట్టిపెట్టు. ఆఫీస్కి మళ్ళీ టైం అవుతుంది. వేడినీళ్లు పెట్టు" అంటూ ఆర్డర్ ఇచ్చాడు వెంకటేశం. సుబ్బలక్ష్మి భయంగా వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. రోజూ ఇదే గోల. అస్తమానం సుబ్బలక్ష్మిని వేధిస్తూ ఉంటాడు ఆఫీస్కి వెళ్లే వరకు. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇదే వరస. ఈ మధ్య ఓ ఏడాదైంది పెళ్ళయ్యి ఇద్దరికి. అప్పట్నుంచి ఇలా సాధించడం మొదలుపెట్టాడు వెంకటేష్. అతనికి పెళ్ళిష్టం లేదు. వాళ్ళ నాన్న 2 సంబంధాలు చూశాడు. ఒక పిల్ల ఇంటర్ పాస్ అయింది. చాలా అందంగా ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బు లేదు. కట్నం ఇవ్వలేమన్నారు. దాంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఈ సంబంధం వైపు మొగ్గు చూపించారు. సుబ్బలక్ష్మి తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. అపురూపంగా పెంచుకున్నారు. ఎంత కట్నం అడిగితే అంత ఇస్తామని ఒప్పుకున్నారు. ఆమె ఆడిందాట, పాడింది పాట. చదువు వచ్చేది కాదు. 8వ తరగతి ఫెయిల్ అయితే "నేను చదువుకోనమ్మా" అని ఇంక ఇంట్లోనే కూర్చుంది. ఆ చుట్టుపక్క పిల్లలతో ఆడుకుంటూ హాయిగా గడిపేది. ఆడపిల్ల చదువుకొని ఏం చేస్తుంది? ఉద్యోగం చెయ్యాలా, ఊర్లో ఎళ్ళాలా అంటుంది తల్లి. చాలా సంబంధాలు వచ్చాయి. కానీ చదువు లేకపోవడం మూలంగా కుదరలేదు. పైగా నల్లగా, బొద్దుగా, పొట్టిగా ఉంటుంది. ఏ పెళ్ళికొడుకులకి ఎవరికీ నచ్చదు. వెంకటేష్ తల్లిదండ్రులు కట్నానికి ఆశపడి ఈ పిల్లని చేసుకున్నారు. వెంకటేషు తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా తల్లిదండ్రులు డబ్బులకు ఆశపడి చేసుకున్నారు. అందుకే అస్తమానం ఆ పిల్లని సాధిస్తూ ఉంటాడు. ఆఫీస్కి తయారయ్యాడు వెంకటేషు. "ఏమే, టిఫిన్ డబ్బా అయిందా?" అని అరిచాడు. టిఫిన్ దోశలు వేసి
కొబ్బరికాయ పచ్చడి చేసి ఇచ్చింది. డబ్బా ఇచ్చింది. ఇదిగో నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇరుగమ్మ, పొరుగమ్మతో పిచ్చివాగుడు వాగకు. నన్ను మా ఆయన తిడుతున్నాడు, మా ఆయన కొడుతున్నాడు అని చెప్పకు. ఆ తెలుగు పుస్తకాలు తెచ్చాను బుద్ధిగా చదువుకో. సరేనండి. అలాగే చదువుకుంటాను అంది సుబ్బలక్ష్మి. అలాగే అలాగే అంటావు. నేనటు వెళ్ళగా చూసి అందరితో నా మొగుడు ఇలా వేధిస్తున్నాడు, నా మొగుడు అలా వేధిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అంటూ అందరితో అబద్ధాలు చెప్పుకుంటావు. దాంతో వాళ్ళందరూ నీ మొగుడు ఇలాంటివాడా, అలాంటివాడా అంటూ జాలిపడిపోతారు నీ మీద. నన్నేదో రాక్షసుడిగా చూస్తారు. అలా చెప్పనండి నేనెప్పుడూ. నేనింట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటాను. ఇంట్లో గిన్నెలు తోముకునే పని చేయించుకుంటాను. బట్టలు ఉతుక్కొని. సరేలే మాటకు మాటకు సమాధానం బాగానే చెప్తావు. తలుపేసుకో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు వెంకటేష్. సుబ్బలక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మొగుడు వెళ్ళిపోయిన తర్వాత తలుపేసుకొని వెంటనే తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, మా ఆయన అస్తమానం నన్ను తిడుతున్నాడే అంటూ మొదలుపెట్టింది. ఆయన సాధింపులన్నీ చెప్పింది. ఏడాదవుతుంది పెళ్ళై. ఇప్పటికీ కూడా ఇంకా అతనికి బుద్ధి లేదు. ఇలా కాదు. ఇతనికి మంచి పాఠం చెప్పాలి అంది తల్లి. ఏం చెప్తావే అమ్మా, అస్తమానం నన్ను తిట్టిపోస్తున్నాడు. మీ నాన్న అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేశాడు. నీకు చదువు సంధ్య రాదు. సొద్దమొద్ద అవతారం అని తిడుతున్నాడు అంటూ ఏడ్చింది సుబ్బలక్ష్మి. అంతేనమ్మా, ఈ మగాళ్ళందరూ ఇదొక నాటకం. అమాయకంగా ఉన్న పెళ్ళాన్ని చచ్చినట్టు పడి ఉంటుందని వేపించుకు తింటారు. అదే తెలివితేటలున్న గయ్యాళి పెళ్ళాం దొరికితే వాళ్ళే కాళ్ళు పట్టుకొని పడుంటారు. ఇది మగవాడి స్వభావం. నువ్వేం బాధపడకు. అమ్మా, నేనిక్కడుండనే ఈ 6 నెలలకే నాకు విసుగు వచ్చేస్తోంది. నేను వచ్చి నీ దగ్గర ఉంటాను. అస్తమాను సాధిస్తున్నాడు. సరేలే, కంగారు పడకు. దీనికి ఒక ఉపాయం ఉంటుంది. ఆలోచించి చెప్తాను అంటూ వాళ్ళమ్మ ధైర్యం ఇచ్చింది. సుబ్బలక్ష్మికి ఏడుపొస్తుంది. దినమంతా పనే. వెంకటేషు ఆఫీస్‌కెళ్ళగానే గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, సాయంత్రం వంట, హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేది. ఇదేమిటి పిచ్చోడు దొరికాడు అనుకుంది. రోజూ భర్త వెంకటేష్ ఆఫీస్‌కి వెళ్ళగానే అతడి సాధింపులన్నీ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది. 2 నెలలు తిరిగేసరికి ఉగాది పండగొచ్చింది. వెంకటేష్ ఆనందపడిపోయాడు. అత్తగారు, మామగారు తనని ఉగాది పండక్కి పిలిచి కొత్త బట్టలు పెడతారు అంటూ మురిసిపోయాడు. పండగ 3 రోజులుందనగా అత్తగారు పెద్ద పెట్టెట్టుకొని దిగింది. వెంకటేష్ సాయంత్రం ఇంటికి రాగానే అత్తగారిని చూసి ఆశ్చర్యపోయాడు. కొత్త పండగ కదా, నేనే మీ ఇంటికి వచ్చేశాను. అమ్మాయి అల్లుడు కాపురం చూద్దామని అంది. మర్నాడు పొద్దున్నే సుబ్బి లేవలేదు. సుబ్బి తల్లి, మా అమ్మాయికి జ్వరం వచ్చింది. నోటముడు జ్వరం అంది. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామండి అన్నాడు. వద్దులే నాయనా, నేనే కషాయాలు అవి చేసిస్తాను. తగ్గిపోతుందిలే, జ్వరమేగా. పిల్ల బాగా పనిచేసి అలసిపోతోంది. అందుకే వచ్చింది అంది అత్తగారు. మెల్లిమెల్లిగా మొదలైంది. నాయనా వెంకటేషు, కాస్త కాఫీ చేసి పట్టుకురా అమ్మాయికి నాకు అనేది. కొంచెం టిఫిన్ చెయ్యి అనేది. అన్నం కూడా వండేసి వెళ్ళిపో నాయనా అంటూ వంటిల్లులో పని చెప్పడం మొదలుపెట్టింది. సుబ్బిని తన దగ్గరే పడుకోబెట్టుకునేది. ఇంకా జ్వరం తగ్గలేదు అనేది సుబ్బి. అమ్మా, అయ్యా అంటూ మూలుగుతూ ఉండేది. పండక్కి ఇద్దరికీ కొత్త బట్టలు తీసుకురా అని చెప్పింది. చేసేది లేక వెంకటేషు ఇద్దరికీ చీరలు తీసుకువచ్చాడు. మొత్తం పండగ హడావిడి అంతా వెంకటేష్ చేతే చేయించింది. ఇల్లు శుభ్రం చేయించడం, తోరణాలు కట్టించడం, ఉగాది పచ్చడి, వంటకి తాను సాయం చేసి మొత్తం పండగ కానిచ్చారు అత్తగారు. ఆవిడ ఎప్పుడు పోతుంది అని చూస్తున్నాడు వెంకటేష్. వెంకటేష్ చేత మెల్లిమెల్లిగా అన్ని పనులు చేయించడం మొదలుపెట్టింది అత్తగారు. మా అమ్మాయికి ఇంకా నీరసం తగ్గలేదు అంటూ ఉండేది అత్తగారు వెంకటేశంతో. వంటింట్లోకెళ్ళి ఇది ఇట్లా చెయ్యాలబ్బాయి, ఈ కూర ఇలా ఉండాలి, ఈ సాంబార్ ఇలా పెట్టాలి అని మెల్లిమెల్లిగా నేర్పించడం మొదలెట్టింది వెంకటేష్కి. పిల్లదాని ఒంట్లో బాగోలేదు, అదెక్కడ పనిచేస్తుంది అంటూ ఉండేది. సుబ్బి వేళకి టిఫిన్ తిని అన్నం తింటూ పాలు పండ్లు తింటూ మంచం ఎక్కి పడుకుంది. మెల్లిగా ఒక 20 రోజులకి వెంకటేష్కి టిఫిన్ చేయడం, అన్నం చేయడం అన్నీ నేర్పింది అత్తగారు. మధ్య మధ్యలో పిల్లకి అన్నీ బోధించేది. మగాళ్ళు ఇలా నాటకాలు ఆడతారు, వీళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, లేకపోతే నిన్నేడిపించుకు తింటారు. మెల్లిమెల్లిగా నువ్వు సాధింపు మొదలుపెట్టు, ఇంక నోరు మూసుకొని పడుంటాడు అంటూ పిల్లకి అన్నీ ఎక్కించి పెట్టింది. తల్లి ఉండడం మూలంగా వెంకటేష్ కూడా దాన్ని ఏమీ అనలేకపోయేవాడు. ప్రేమగా చూస్తున్నట్టు నటించేవాడు.
తల్లి వెళ్ళిపోయింది. తర్వాత సుబ్బి పూర్తిగా మారిపోయింది. నాకు కాఫీ చేసి ఇవ్వండి అంటూ ఉండేది. పొద్దున్నే 8 వరకు పడుకోనేది. లేవమంటే లేచేది కాదు. సాధింపు మొదలుపెట్టింది సుబ్బి. నా కర్మ కొద్దీ దొరికారు మీరు. నా బతుకంతా ఇలా అయింది. మా అమ్మ నాన్న మీలాంటి వారికిచ్చి పెళ్లి చేశారు. ఇలా సాధింపులు మొదలుపెట్టింది. ఇప్పుడు వెంకటేష్ నోరు మూతపడింది. ఏదైనా అనగానే ఏడవడం మొదలుపెట్టింది. మీలాంటి మొగుడు నా కర్మ కొద్దీ దొరికాడు అంటుంది అస్తమానం. బాగా కట్నం డబ్బులు తిన్నారు. ఇలాంటి బుద్ధి లేని వారికిచ్చి కట్టబెట్టారు. నా కర్మ కాలింది అని ఏడుస్తుంది అస్తమానం. ఇప్పుడు వెంకటేష్ ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాడు. పూర్తిగా అన్నం వండి ఆఫీస్‌కు వెళ్తాడు. ఆవిడ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. సుబ్బి జీవితం పూర్తిగా మారిపోయింది. వెంకటేష్ ఇంట్లో ఎందుకు గొడవలే అని నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. మాట్లాడితే మీద పడిపోతోంది. అనవసరంగా సంసారాన్ని నాశనం చేసుకున్నాడు. 5 సంవత్సరాలకు టింకు పుట్టాడు. వాడు కూడా అల్లరి, చదవడు, తల్లి గారాబం. పిల్లవాడు కూడా తండ్రి చెప్పిన మాట వినడు. వాడి మీద ఈగ వాలనివ్వదు సుబ్బి. ఇది తన సంసారం. తను అతి తెలివిగా ప్రవర్తించి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చక్కగా అమాయకంగా ఉండే భార్యని దినమంతా సాధించి నీవు నచ్చలేదు అంటూ దాన్ని వేళాకోళం చేసి దాని మనసంతా విషంగా మార్చేశాడు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం? అంతే. జీవితమంతా భార్యకి వెట్టి చాకిరీ చేస్తూ గడపవలసి వస్తోంది. భర్తని ప్రేమగా గౌరవంగా చూస్తే అది తాను నిలబెట్టుకోలేకపోయాడు. అతి తెలివి అనర్థం. ఆమెని అడ్డమైన హింసలు పెట్టి ఇదిగో జీవితమంతా అనుభవిస్తున్నాడు. ఆడవాళ్ళ మజాకా? అతి తెలివి చూపిస్తే చక్కటి గుణపాఠం నేర్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.